డిస్ట్రిక్ట్ అనమాట. సో ఈ సేఫ్ షాప్ కన్నా బిఫోర్ సో డిగ్రీ సో ఇంటర్ చదివేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ లోకి రావడానికి మెయిన్ కారణం, సో బిజినెస్ లోకి రాకన్నా ముందే రవీందర్ మహాగురుజీ పరిచయం. సో రవీందర్ మహాగురుజీ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు సో రవీందర్ మహాగురుజీ రూమ్ పక్కన మేము రూమ్ తీసుకున్నాం. సో అక్కడ 1 year రవీందర్ మహాగురుజీ చూసాం అనమాట. సో చూసిన తర్వాత అక్కడికి వెళ్ళి సో డిగ్రీ అయిపోయింది, మహాగురుజీ వెళ్ళిపోయాడు, మేము ఇంటర్ అయిపోయింది, సో వికారాబాద్ వెళ్ళిపోయాం. సో తర్వాత ఒక రోజు కాల్ వచ్చింది అనమాట, ఇట్లా హైదరాబాద్ సండే మీటింగ్ ఉంటుందని. సో రావడం జరిగింది. సో ప్లాన్ విన్న తర్వాత అందరూ టెస్ట్ మని చెప్తారు కదా స్టేజ్ మీదకి వచ్చి. సో అక్కడ స్టేజ్ మీద రవీందర్ మహాగురుజీ వచ్చి నేను 60,000 సంపాదించాను చెప్పాడు అనమాట. ఎంత? 60,000 సంపాదించానని చెప్పాడు. సో నేను కూడా మోటివేషన్ అయ్యాను. ఎందుకోసం మోటివేషన్ అయ్యానంటే సో డిగ్రీలో చదివేటప్పుడు రవీందర్ మహాగురుజీ రేంజర్ సైకిల్ మీద కాలేజ్కి వెళ్ళేటప్పుడు సో నాకు అనిపించింది అనమాట, అరే రవీందర్ మహాగురుజీ రేంజర్ సైకిల్ మీద తిరిగే వ్యక్తి హైదరాబాద్ లో బిజినెస్ స్టార్ట్ చేసి 60,000 సంపాదించిందంట. సో నేను కూడా ఈ బిజినెస్ చేస్తే సంపాదించవచ్చు అని మోటివేషన్ అయ్యి జాయినింగ్ అయినా. కానీ తర్వాత సో జాయినింగ్ అయ్యాం, కాలేజీకి వెళ్తున్నప్పుడు జాయిన్ అయిపోయినాం. సో కాలేజీకి వెళ్ళేటప్పుడు అందరికి డబ్బులు సంపాదించడం ఇంట్రెస్ట్ ఉంటుందా? సో నాకు కూడా ఇంట్లో డబ్బులు ఇచ్చేది, కాలేజ్కి వెళ్ళేది, టైం పాస్ చేసేది, ఇంటికి వచ్చేది. సో ఆ టైంలో జాయిన్ అయిన తర్వాత రవీందర్ మహాగురుజీ ప్లాన్ పెట్టి అంటే నాకు రవీందర్ మహాగురుజీ చెప్పడం, ఏ ప్లాన్ ఎందుకులే, మీన్స్ డబ్బు సంపాదించే ఇంట్రెస్ట్ లేదు మెయిన్ పాయింట్. సో రవీందర్ మహాగురుజీ ప్లాన్ పెట్టి అంటే నేను ఫోన్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ చేయడం, కట్ చేయడం, ఫోన్ ఎత్తకపోవడం, అదే పని చేస్తాం కదా స్టార్టింగ్ లో మనం అందరం. చేద్దామని చేశారు ఈ పని అందరు, నా గురించి చేసి ఉంటారు. సో నేను కూడా అదే పని చేశాను అనమాట. చివరి లాస్ట్ వస్తే రవీందర్ మహాగురుజీకి అర్థమైపోయింది క్యాండిడేట్ ఫోన్ ఎత్తలేడు, ఇతని దగ్గర ఉండడం టైం వేస్ట్ అని చెప్పేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. సో నేను కూడా పోయి అప్లై అయిపోతే ఇంకా బెస్ట్ అనిపించింది నాకు కూడా స్టార్టింగ్ లో. ఎందుకోసం ఊరికి టార్చర్ కదా, అవునా కదా. సో రవీందర్ మహాగురుజీ వెళ్ళిపోయాడు, నేను కూడా ఫుల్ హ్యాపీ, కాలేజ్ పోతున్నాం, వస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, ఫుల్ గా నడుస్తుంది. కానీ ఒక రోజు రవీందర్ మహాగురుజీ కారు కొన్న ఫోటో నా దగ్గరకు వచ్చింది. షాక్. ఆ రోజు 60,000 సంపాదించిన వ్యక్తి రవీందర్ మహాగురుజీ బెలిడో కారు కొన్న ఫోటో నా దగ్గరకు వచ్చింది. ఇంతకుముందు మోటివేషన్ అయ్యి జాయిన్ అయ్యాను సేఫ్ షాప్ లో. రవీందర్ మహాగురుజీ కారు కొన్న తర్వాత కళ్ళు ఓపెన్ అయిపోయినాయి నాకు రియల్ గా. సో మనిషి రియల్ రవీందర్ మహాగురు స్టార్టింగ్ చెప్పాడు కదా, మోటివేషన్ అయితే ఎక్కువ రోజులు ఉండలేం సేఫ్ షాప్ లో, అవునా కదా. సో మహాగురుజీ కారు కొన్న తర్వాత నాకు కూడా అనిపించింది, సో ఈ బిజినెస్ లో ఇంత పెద్ద ఫ్యూచర్ ఉందా, ఇంత పెద్ద కారు కొన్నాడా, ఒక రేంజర్ సైకిల్ తిరిగే వ్యక్తి రోజు కారు కొన్నాడంటే సో దీంట్లో ఏదో ఉందని చెప్పేసి మళ్ళీ వికారాబాద్ నుంచి వచ్చి రవీందర్ మహాగురుజీ కలవడం, ఆ కార్ని చూడడం, రియల్ మళ్ళీ స్టార్ట్అప్ 2017 లో స్టార్ట్ చేసిన బిజినెస్ ని ఫుల్ టైం. ఆ రోజు అర్థమైపోయింది, సో చేస్తే ఈ బిజినెస్ చేయాలి, ఇంకా వేరే ఏం చేసినా టైం వేస్ట్ అనిపించింది. స్టార్ట్ చేసాం. రియల్ మేము కూడా స్టార్టింగ్ లో చిన్నగా చెక్, ల్యాప్టాప్, బైక్. సో తర్వాత నేను కూడా 2 కార్లు తీసుకున్నాం సేఫ్ షాప్ ధర. ఒకటి బెలినో కార్ తీసుకున్నాం, 2 టాటా హరియర్ కార్ కూడా సేఫ్ షాప్ ధర తీసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు సిస్టమ్ బ్లెస్సింగ్స్, అప్లైన్ బ్లెస్సింగ్స్, ఈ రోజు మహాగురుజీల బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల ఈ రోజు సో సిల్వర్ అయ్యాం, గోల్డ్ అయ్యాం, పర్ల్ అయ్యాం, డైమండ్ కంప్లీట్ అయిపోయింది. రోజు ట్రిపుల్ డైమండ్ షో చేస్తుంది అనమాట ఐడి రోజు. రియల్ ఇది అంతా క్రెడిట్ అనమాట. ఈ రోజు సేఫ్ షాప్ ని మనం నేను ఎవరు యూజ్ చేస్తున్నానంటే సేఫ్ షాప్ లో మెయిన్ రవీందర్ మహాగురుజీ లైఫ్ స్టైల్. ఈ రోజు స్టార్టింగ్ సేఫ్ షాప్ కి రాకన్నా బిఫోర్ చూసాం కాబట్టి వచ్చిన తర్వాత లైఫ్ ఎలాగా చేంజ్ అయ్యింది. ఈ రోజు మహాగురుజీ చూస్తూ సేఫ్ షాప్ చేస్తున్నాం 100% అనమాట. సో సేఫ్ షాప్ లైఫే సేఫ్ షాప్ అనమాట నాది రోజు. సో అదే విధంగా వర్క్ చేస్తున్నాం అనమాట. సో థ్యాంక్ యూ మహాగురుజీ. టోటల్ క్రెడిట్ మొత్తం రవీందర్ మహాగురుజీకి వెళ్తాది అనమాట. ఎందుకోసం అంటే రవీందర్ మహాగురుజీ ఒక డిగ్రీ చదివేటప్పుడు పరిచయం అవ్వకపోయింటే సేఫ్ షాప్ లో రాకపోతుంటున్నాం మేబీ. సో ఒకవేళ సేఫ్ షాప్ దొరకపోయింది ఈ రోజు శ్రీరామ్ చిట్ ఫండ్స్ లో 18,000 జాబ్ చేస్తుంటే, అంతకు ఎక్కువ జాబ్ చేయకపోతుంటే, ఒకవేళ సేఫ్ షాప్ దొరకకపోయి ఉంటే. సో థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ గ్రేట్ సిస్టమ్, థ్యాంక్ యూ గ్రేట్ మెంటర్స్ అండ్ ఎస్పెషల్లీ రవీందర్ మహాగురుజీ కోసం గట్టిగా